ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని లేపేసే విషయంలో ఇజ్రాయెల్ అమెరికా ప్లానింగ్ ప్రపంచ నాయకులను వణికించిన మాట వాస్తవం. అత్యంత భద్రత నడుమ ఉండే ఖమేనీ అంత ఈజీగా ఎలా దొరికారు అనేది అర్థం కాని విషయం. కానీ ఇక్కడ ఖమేనీని ఇజ్రాయెల్ ఎలా టార్గెట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. టెహ్రాన్లోని దాదాపు అన్ని ట్రాఫిక్ కెమెరాలను చాలా ఏళ్లుగా ఇజ్రాయెల్ హ్యాక్ చేస్తోంది. ఇరాన్లోని సీనియర్ అధికారుల రాకపోకల కోసం ఇజ్రాయెల్ పక్కా ప్లాన్ చేసింది. టెహ్రాన్లోని పాస్టర్ స్ట్రీట్ సమీపంలో కార్యక్రమాలకొచ్చే విషయంపై ఇజ్రాయెల్ నిఘా విభాగం మోసాద్ పక్కాగా ఫోకస్ చేసింది. ఈ ఫోకస్తోనే శనివారం అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడిలో అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. దీని వెనుక బలమైన సపోర్ట్ హ్యాకింగ్ రూపంలోనే వచ్చినట్లు నిపుణులు అంటున్నారు. దీనిపై బ్రిటిష్ దినపత్రిక సంచలన కథనం ప్రచురించింది. ఖమేనీ ఆఫీస్లోకి ఎవరొస్తున్నారు ఏంటి అనే దానిపై ఖమేనీ ఆఫీస్ సమీపంలో ఉన్న ఒక ట్రాఫిక్ కెమెరా ద్వారా ఇజ్రాయెల్ తెలుసుకుంది. అక్కడ పనిచేసే సెక్యూరిటీ గార్డుల సభ్యుల అడ్రస్, వర్కింగ్ హవర్స్, వారు ఆఫీస్కి వెళ్లే రోడ్స్, అధికారులను రక్షించేందుకు రవాణా కోసం ఎవరిని ఇరాన్ ఉపయోగిస్తుంది అనే విషయాలను ఇజ్రాయెల్ నిఘా విభాగం మోసాద్ తెలుసుకుంది. ఖమేనీ హత్యకు ఈ సమాచారమే పక్కాగా ఉపయోగపడింది. ఈ రియల్ టైమ్ ట్రాఫిక్ డేటాను ట్రాక్ చేయడం ద్వారా ఇజ్రాయెల్ నిఘా విభాగం మోసాద్, అమెరికా నిఘా విభాగం CIA గురించి పక్కా సమాచారం సేకరించాయని బ్రిటిష్ పత్రిక వెల్లడించింది. శనివారం ఉదయం సుప్రీం లీడర్ ఖమేనీ తన ఆఫీసులో ఎంతసేపు ఉంటారో, ఆయన దగ్గరకు ఎవరొస్తారో, ఆయన ఎవరితో మాట్లాడతారో పక్కాగా ఇజ్రాయెల్ ట్రాక్ చేసింది. శనివారం ఉదయం టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న ఆఫీసులో కీలక సమావేశం జరుగుతోందని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు గుర్తించాయని, ఆ తర్వాతే దాడులు ముందుకు వెళ్లాయని బ్రిటిష్ మీడియా తెలిపింది. సుప్రీం లీడర్ ఆ ప్రదేశంలోనే ఉంటున్నారు అని అమెరికా కూడా పక్కా సమాచారం తెలుసుకుందని పేర్కొంది. మొబైల్ టవర్స్ కూడా ఇజ్రాయెల్ ట్రాక్ చేసిందని, దాదాపు 12 మొబైల్ ఫోన్ టవర్స్ పై ఫోకస్ చేసిందని బ్రిటిష్ మీడియా పేర్కొంది. ఖమేనీ వాడే మొబైల్ కు మోసాద్ ఫోన్ కాల్ కూడా చేసిందని సంచలన విషయం బయటపెట్టింది. యుద్ధం సరిగ్గా ప్రారంభమైన తర్వాత ఖమేనీని వేటాడడం కష్టమని అమెరికా అంచనా వేసింది. అందుకే యుద్ధాన్ని ఖమేనీ టార్గెట్గానే ఇరాన్ మొదలుపెట్టింది. ఇరాన్ ప్రజలు త్వరగా తప్పించుకునే పద్ధతులు వాడతారని, బంకర్లలోకి వెళ్లి తప్పించుకునే ప్రయత్నం చేస్తారని మోసాద్ పేర్కొంది. ఇక ఇరాన్పై దాడికి నెలల తరబడి ఇజ్రాయెల్, అమెరికా ప్రణాళిక చేశాయి. కానీ ఖమేనీ, అతని సీనియర్ అధికారులు శనివారం ఉదయం టెహ్రాన్లోని తన కాంపౌండ్లో సమావేశమవుతారని అమెరికా మరియు ఇజ్రాయెల్ నిఘా వర్గాలు ధృవీకరించిన తర్వాత అధికారులు తమ ఆపరేషన్కు రంగం సిద్ధం చేశారు. ఖమేనీ గురించిన సమాచారం, అతని మొబైల్ ఫోన్ సిగ్నల్స్ తమ ఇంటెలిజెన్స్ నుంచి ఇజ్రాయెల్ నిఘాకు సమాచారం ఉందని బ్రిటిష్ మీడియా వెల్లడించింది. ఖమేనీతో సమావేశం స్కెడ్యూల్ ప్రకారం జరిగిందని, సీనియర్ అధికారులు ఆ ప్రదేశానికి వెళ్తున్నారని పక్కాగా ఇజ్రాయెల్ గుర్తించింది.